తెలుగు శ్రోతలకు నమస్కారం. ఒరే అబ్బాయి, రాత్రి నుంచి గుండెల్లో నొప్పిగా ఉందిరా. మీ అమ్మేమో వాళ్ళని లేపకండి, అలసిపోయి వస్తారు, అదేదో గ్యాస్ నొప్పి అంతే, మీకు ఇది వరకు వచ్చేదిగా అంటూ చల్లని పాలిచ్చి అమృతాంజనం రాసింది. కానీ ఏం తగ్గలేదు అన్నాడు రామారావు కినుకుగా. రాత్రి నుండి తనింత బాధపడుతుంటే ఎవరు, ముఖ్యంగా భార్య పట్టించుకోలేదని అతనికి కోపం. కాఫీ టిఫిన్లు అయ్యాయిగా, ఇప్పుడైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా అన్నాడు వ్యంగ్యంగా. అది ఒట్టి గ్యాస్ నొప్పే నాన్నగారు, నిజంగా గుండె నొప్పి అయితే మీరింతసేపు ఇలా ఉండలేరు. జెలూసిన్ త్రాగితే అనబోయి ఊరుకున్నాడు శేఖరం. అసలే తనని ఎవరూ పట్టించుకోవటం లేదని బాధపడుతున్నాడు తండ్రి. పోనీ కొన్ని డబ్బులు ఖర్చు చేసి చూపిస్తే ఆయనకి తమకి మనశ్శాంతి. ఒకవేళ నిజంగా ఏమైనా ఉండి ఉంటే డాక్టర్కి చూపించకపోతే తర్వాత తాము బాధపడాలి అనుకున్నాడు. పదండి అంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అనుకున్నట్లే గ్యాస్ నొప్పి. కానీ ఈ రోజుల్లో హాస్పిటల్స్ మనకున్న రోగాన్ని అంత సింపుల్గా చెప్పవుగా. గుండెకి, లంగ్స్కి సంబంధించిన అనేక రకాల పరీక్షలు చేసి ₹1000 వదిలించి చివరకు జెలూసిన్ సిరప్ త్రాగమని సలహా ఇచ్చారు. అదే తాగాడు. గుండెల్లో నొప్పి తగ్గిపోయింది రామారావుకి. 4 రోజులు ప్రశాంతంగా గడిచాయి. 5వ రోజు, ఒరే శేఖర్, నేను పళ్ళు కట్టించుకోవాలనుకుంటున్నాన్రా. పైన కింద 2 దంతాలు ఊడిపోయాయి. మరో 4 పళ్ళు కొంచెం కదులుతున్నాయి. ఏమీ సరిగా తినలేకపోతున్నాను. అప్పారావు గారేమో పళ్ళన్నీ తీయించేసుకొని కొత్తవి కట్టించుకోండి, ఒక్కసారే చేయించుకుంటే డబ్బులు కలిసొస్తాయన్నాడు. అది నిజమే కదా. ఆ మిగిలిన పళ్ళైనా ఎలాగో ఊడిపోయేవేగా. మళ్ళీ పళ్ళు రావటానికి నేనేం చిన్నపిల్లాడిని కాదుగా అన్నాడు రామారావు. ఆ సలహా ఇచ్చిన అప్పారావు రామారావు స్నేహితుడే. కానీ నాన్నగారు, పళ్ళు పూర్తిగా ఊడకుండా గట్టిగా ఉన్నప్పుడు పీకిస్తే సమస్యలొస్తాయి. కొన్ని రోజులు చూద్దాం అన్నాడు మెల్లిగా శేఖర్. రామారావుకి షుగర్ ఉంది, అందుకే అలా అన్నాడు. ఇంకెన్ని రోజులు చూద్దాం? ఇప్పటికే నెల నుంచి ఏమీ తినలేకపోతున్నాను. నా దగ్గర డబ్బుందిలే, నువ్వేం పెట్టనక్కర్లేదు ఉక్రోషంగా అన్నాడు రామారావు. డబ్బు గురించి కాదు నాన్నగారు, లేనిపోని సమస్యలు వస్తాయేమోనని నా ఉద్దేశం. సరే మీ ఇష్టం అన్నాడు చిన్నబోయిన మొహంతో శేఖర్. అంతగా కుదరకపోతే డాక్టరే చెబుతాడుగా అనుకున్నాడు. శేఖర్ అనుకున్నట్లుగానే ఆ మధుమేహ వ్యాధి అదుపులోకి వచ్చేదాకా పళ్ళు తీయకూడదన్నాడు డాక్టర్. కానీ రామారావు జిహ్వ చాపల్యం వల్ల ఆయన మధుమేహ వ్యాధి అదుపులోకి రావటం లేదు. కానీ ఇలా డబ్బు వెదజల్లే సామర్థ్యం ఉన్న పేషెంట్ని డాక్టర్ వదులుకోలేకపోయాడు. గట్టిగా ఉన్న పళ్ళకు క్యాపింగ్ చేస్తానని, అలా అయితే భవిష్యత్తులో బాధ ఉండదని చెప్పాడు. పనిలో పనిగా అన్ని పళ్ళు క్లీన్ చేశాడు. ఊడిన దంతాలు కట్టాడు. దానా దీనా 70,000 వరకు ఖర్చు అయింది. అమ్మయ్య, ఇన్ని రోజులకి సంతృప్తిగా తిండి తినగలుగుతున్నాను అన్నాడు రామారావు ఇంటికొచ్చాక. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నిజానికి ఇది వరకు కూడా 2 దంతాలు లేకున్నా మిగిలిన వాటితో రామారావు జంతికలతో సహా అన్నీ హాయిగా తినేవాడు. పోనీలే, ఇంట్లో గొడవ తగ్గింది. లేకపోతే నేను పస్తులుంటున్నా, మీరు మాత్రం హాయిగా తింటున్నారు అని ఆడిపోసుకునేవాడు అనుకున్నాడు శేఖరం. అయితే దంతాలు చివరికి కావటం వల్ల సపోర్టు లేక అందులో ఒకటి ఊడిపోయింది. ఈ మాట డాక్టర్ ముందుగానే ఆయనకు చెప్పాడు. చివరనున్న పళ్ళకు గ్యారంటీ లేదని. కానీ రామారావు నమ్మలేదు. అయితే ఈసారి రామారావు దంతం ఊడిపోయిన సంగతి ఎవరికీ చెప్పలేదు. ఉన్న వాటితో మామూలుగా తింటుండటం వల్ల ఎవరికీ తెలియలేదు. అయితే రామారావు సమస్యలు తగ్గలేదు. కాళ్ళ నొప్పులొస్తే కీళ్ళ నొప్పులేమోనని, కడుపులో మండితే అల్సరో క్యాన్సరో అని, దగ్గొస్తే మళ్ళీ టీబీ మొదలైందేమోనని, ఇలా 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి పరిగెత్తించటం. డాక్టర్లు ఏమీ లేదు అని చెప్పిన తర్వాత కానీ తను నెమ్మదించేవాడు కాదు.
ఇంట్లో వాళ్ళని ఊపిరి పీల్చుకొనిచ్చేవాడు కాదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, ముందే జాగ్రత్త పడితే రోగాలు ముదరవు అనేవాడు రామారావు. వృద్ధాప్యంలో అనారోగ్యం సహజం, మందుల ఖర్చు సహజమే. అందుకేగా వయసులో ఉన్నప్పుడు కూడబెట్టుకోవటం అనేవాడు. పొరపాటున ఎప్పుడైనా జానకమ్మ గాని శేఖర్ గాని ఇది మామూలు అనారోగ్యమేమో అంటే రామారావు ఇంట్లో అందరినీ తిట్టిపోసేసేవాడు. మీరేమైనా డాక్టర్లా చెప్పేయడానికి? లేకపోతే ముసలాడికి ఇంత ఖర్చు ఎందుకు? ఉంటే ఉంటాడు, పోతే పోతాడనా? లేక మీకిచ్చే దాంట్లో కొంత తరిగిపోతుందనా అనేవాడు. చిన్నప్పుడు మీకు కొంచెం తలనొప్పి వచ్చినా నేను గిలగిలలాడిపోయేవాడిని. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేవాణ్ణి. అవన్నీ మర్చిపోయారా? నా దగ్గరకు వచ్చేటప్పటికి అనవసరం అనిపిస్తుందా మీకు అని దులిపేసేవాడు. అందువల్ల ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. కోడలు అసలు ఎప్పుడూ మాట్లాడేది కాదు. అందువల్ల ఆయన దృష్టిలో ఆమె ఒక్కతే మంచిది. బీపీ, షుగర్లు మొదలైన వాటికి రెగ్యులర్ చెకప్లు, మందులు ఉండేవి. ఇవి కాక ఈ మధ్య కొత్తగా పాపపుణ్యాలు, దాన ధర్మాల ఆరాటం పట్టుకుంది రామారావుకి. ఎవరేది అడిగినా విచ్చలవిడిగా చందాలు ఇవ్వటం, గ్రహ దోషాలని పూజలు, పెళ్ళి, ఒడుగు ఇలా రకరకాల వంకలతో వచ్చేవారికి భారీగా ధన సహాయాలు చేయడంతో అలాంటి వాళ్ళ తాకిడి ఎక్కువైపోయింది రామారావుకి. జీవితంలో కనీసం ఇప్పటికైనా పరలోకం గురించి ఆలోచించాలిగా అనేవాడు. అంతంత ఎందుకండి ఇచ్చుకోవటం? వాళ్ళు చెప్పే కారణాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో అని భార్య అంటే ఆమెని తిట్టిపోసేవాడు. నీ సంపాదన కాదు, నీ పుట్టింటి సంపాదన కాదు, నా స్వార్జితం. వాళ్ళు మోసం చేస్తే ఆ పాపం వాళ్ళదే, పుణ్యమైతేనే మనకొస్తుంది. అయినా నా పుణ్యంలో సగం నీకేగా, ఆనందించాలి గాని ఆ ఏడుపెందుకు అనేవాడు. దాంతో జానకమ్మ నోరు విప్పలేకపోయేది. కానీ ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలా? ఒకవేళ నిజంగా రోగాలొస్తే అని బాధపడేది. అన్నింటికంటే ముఖ్యంగా రామారావుకి చావు భయం పట్టుకుంది. తన వయస్సు వారు లేక తెలిసిన వారు ఎవరూ పోయినా బెంగ పెట్టుకునేవాడు. తనకి మృత్యువు దగ్గర పడిందని భయపడేవాడు. కొద్ది రోజులు అదే దిగులుతో ఉండేవాడు. కానీ ఒక వయస్సు వచ్చాక ఎవరికైనా చావు తప్పదు కదా, ఎవరూ ఏమీ చెయ్యలేరు కూడా. ఇవన్నీ చూసి ఇంట్లో వాళ్ళు కలత చెందసాగారు. నిజానికి రామారావు పూర్వం చాలా హుందాగా అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. అందరికీ చక్కని సలహాలు ఇచ్చేవాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యం చెప్పేవాడు. అట్లాంటిది ఇలా అయిపోవటం బాధ కలిగిస్తుంది జానకమ్మ శేఖర్కి. భయం పుడుతుంది. రిటైర్ అయ్యాక రామారావు, జానకమ్మ 4 నెలల క్రితమే కొడుకు దగ్గరకు వచ్చారు. నిజానికి శేఖరం, రూప ఈ రోజుల్లోని చాలామంది కొడుకు కోడళ్ళలా ఉండరు. తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా గౌరవంగా చూసేవారు. పిల్లలు అంతే. కానీ రామారావు ప్రవర్తనే అందరికీ ఇబ్బందిగా, సమస్యగా మారింది. జానకమ్మ అయితే ఒక్కోసారి చాలా సిగ్గుపడిపోయేది. తనని ఏమన్నా పర్వాలేదు, కానీ కొడుకుని మనవల్లని కూడా విసుక్కుంటే ఏం బాగుంటుంది అని బాధపడేది. రూపని ఏమీ అనకపోయినా ఆమె భర్తని, పిల్లల్ని అంటే ఆమెకి బాధే కదా. ఆ రోజు జానకమ్మ అన్నగారు రంగారావు వచ్చాడు ఊరు నుంచి. ఇంటి పరిస్థితి పూర్వంలా లేదని గమనించాడు. బావగారి చిటపటలకి కారణం అడిగాడు చెల్లెల్ని. కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అన్నీ పూసగుచ్చినట్టు వివరించింది జానకమ్మ. ఎప్పటి నుంచి ఇలా? 4 నెలల నుంచి తల వంకించాడు రంగారావు. ఆయన దగ్గరికి వెళ్ళి, బావా ఎలా ఉంది రిటైర్మెంట్ జీవితం? కాలక్షేపం బాగుందా? అయినా నీకేం అనుకువగల మా చెల్లి, నీ గీత దాటని కొడుకు కోడలు, ముద్దులొలికే మనవలు పెట్టి పుట్టావు. లేకుంటే చాలామంది తల్లిదండ్రుల్లాగా మీరు కూడా ఒంటరిగానో వృద్ధాశ్రమంలో ఉండాల్సి వచ్చేది. మీ పిల్లలు విదేశాల్లో ఉంటూ ఫోన్లో మాత్రమే పలకరించేవారు. అది ఎంత కష్టం అన్నాడు. రంగారావుకి, రామారావుకి ఇద్దరికీ మంచి స్నేహం. వాళ్ళిద్దరిని కృష్ణార్జునులు అనేవాళ్ళు అందరూ.
ఏం అదృష్టం లేవయ్యా, నేనంటే విలువ లేకుండా పోయింది అందరికీ. నాతో మాట్లాడే ఆసక్తి కూడా ఎవరికీ లేదిప్పుడు. ఎంతసేపు నేను పెట్టే ఖర్చు నా డబ్బు మీదే అందరి దృష్టి అన్నాడు. అదేమిటి అన్నాడు రంగారావు ఏమీ తెలియనట్టు. జానకమ్మ చెప్పిన దానితో పొంతన లేకుండగా తన ఊహాగానం ప్రకారం చెప్పాడు రామారావు. మరికొన్ని ప్రశ్నలేసి సమాధానాలు రాబెట్టాడు. రంగారావు ఒక మానసిక శాస్త్రవేత్త. మర్నాడు రామారావు నిద్రలేచి కాఫీ గ్లాసుతో వీధి గదిలోకి వచ్చేసరికి పక్క గదిలో రంగారావు కనిపించాడు. ఏం చేస్తున్నావు అంటూ వచ్చిన రామారావు ఆశ్చర్యపోయాడు. గదిలో టేబుల్ ముందు ఒక కుర్చీ, ఎదురుగా 4 కుర్చీలు, సైడులో బెంచి, టేబుల్ మీద ఫోన్, ల్యాప్టాప్, పెన్ స్టాండ్, చిన్న టేబుల్ క్యాలెండర్, ఒక స్క్రిప్లింగ్ ప్యాడ్, చక్కని కిటికీ, డోర్ కర్టెన్లు అందంగా కనిపించాయి రామారావుకి. ఇదంతా ఏమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా. నీకోసమే. ఇది నీ ఆఫీసు. నీకున్న విజ్ఞానం ఉపయోగించు లేదా పంచిపెట్టు. అటు డబ్బు లేదా సేవ, ఇటు కాలక్షేపం అంటూ చివరగా గుమ్మం ప్రక్కన నేమ్ ప్లేట్ తగిలించాడు వీధివైపు. రామారావు ట్యాక్స్ కన్సల్టెంట్ అని ఉంది ఆ బోర్డు మీద. ఇవన్నీ ఇప్పుడెందుకు? రిటైర్ అయిపోయానుగా, మళ్ళీ ఎందుకు నాకీ లంపటాలు అన్నాడు చికాగ్గా. కొద్ది రోజులు చూడు, నచ్చకపోతే మానేయ్, బోర్డు తీసేయ్, నిన్ను అడిగేదెవరు? ఇది నీ స్వంత ఆఫీసు అన్నాడు గంభీరంగా. అన్నీ మరోసారి కలియజూస్తూ రంగారావు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు. రిటర్న్ పంపాలి అన్నాడు. బావా వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అని గదిలోకి తోశాడు. ఆ వెనుక వచ్చిన వ్యక్తిని లోపలికి పంపించాడు. కొద్దిసేపటికి ఊరు వెళ్తున్నానని చెప్పడానికి వచ్చిన రంగారావు బావగారి గదిలోకి తొంగి చూసేసరికి ఆ వచ్చిన వ్యక్తికి బావగారు ఉత్సాహంగా ట్యాక్స్ రూల్ ప్రొవిజన్స్ వివరించటం కనిపించింది. పక్కన బెంచి మీద మరో 2 ఉన్నారు. రామారావు మొహం నిర్మలంగా ఉంది. పూర్వంలా శాంతంగా ఉంది. మంచి వ్యాపకం పెట్టావన్నయ్యా, బ్రతికిపోయాం. లేకుంటే ఈ పాటికి రోగాలో తిట్లో వినాల్సి వస్తుండేది రోజు అంది జానకమ్మ. రిటైర్ అయిన వాళ్ళల్లో కొంతమంది ఎదుర్కొంటున్నదే ఈ సమస్య. అప్పటి వరకు బిజీగా దర్జాగా బ్రతికిన వారు వెంటనే మార్పును స్వీకరించలేరు. శారీరకంగా లేదా మానసికంగా బాధపడుతుంటారు. అందుకే ఎవరికైనా ఎప్పుడూ ఒక మంచి ఇష్టమైన వ్యాపకం ఉండాలి. అప్పుడే వారు సమస్యలు బాధలు ఉన్నా పట్టించుకోరు, లేనివి ఊహించుకోరు. ఇప్పుడు ఇక బావగారికి ఏం బాధ లేదులే, మీరు హాయిగా ఉండండి, వస్తాను అంటూ గుమ్మం దిగాడు రంగారావు. కథ పేరు వ్యాపకం. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.